నిన్న రాత్రి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచింది అన్న ఆనందంలో ప్రతి ఒక్కరు ఉండే ఉంటారు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇండియాకి మనం కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇంకోటేంటంటే టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది అన్న ఆనందం కన్నా, ఈరోజు నిఫ్టీ 900 పాయింట్ల గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవుతుందన్న ఫియరే చాలా మందికి ఉండే ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటేంటంటే ఆహ్, లైక్ వరల్డ్ వార్ అవుతుందేమో అన్న ఫియర్ కూడా మార్కెట్‌లో స్టార్ట్ అవుతుంది. సేమ్ టైమ్ వచ్చేసరికి ఈ వార్ ఇరానే గెలుస్తదని చెప్పడానికి నేను 4 రీజన్స్ యెస్టర్‌డే వీక్లీ అనాలిసిస్ చేసినప్పుడు నేను డిస్కస్ చేశాను. ఎవరైనా వీక్లీ అనాలిసిస్ చూడకపోతే ఈ వీడియో ఎండ్ కార్డ్‌లో పెడతాను చూడండి. అండ్ ఇంకోటి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. అది కూడా ఎండ్ కార్డ్‌లో పెడతాను. అది కూడా చూడండి. డెఫినిట్‌గా మీకైతే హెల్ప్ అవుతదని అనుకుంటున్నా. అయితే ఈరోజు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ గిఫ్ట్ నిఫ్టీ అప్రాక్సిమేట్లీ 900 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుందని చెప్పాను. అండ్ అది సస్టైన్ అవుతదా? సేమ్ టైం డవ్ చూస్తే 1000 పాయింట్స్ క్రాష్ అవుతుంది. నాస్డాక్ క్రాష్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నాయి. ఎంటైర్ ఏషియన్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నాయి. ఏం జరిగే ప్రాబబిలిటీస్ ఉంటాయి? జపాన్ మార్కెట్ అయితే 5% క్రాష్ అయింది. వరల్డ్ వార్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా? ప్రెజర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇరాన్ ఎందుకు ఈ వార్ విన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? మార్కెట్ మీద ఈరోజు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇంకెన్ని రోజులు క్రాష్ చూస్తాం? సేమ్ టైం వచ్చేసరికి ఇది వరల్డ్ వార్కి దారితీస్తే స్టాక్ మార్కెట్లో పొజిషన్స్ ఇంక ఎగ్జిట్ చేసేయాలా? ఏం చేయాలి? ఇదంతా కూడా నేను మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికీ నేను అడుగుతుంది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మీకు ఎఫర్ట్స్ పెట్టాను అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ అసలు యాక్చువల్గా మార్కెట్స్లో ఫ్రైడే క్లోజ్ అయినప్పటి నుంచి ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం. ఫ్రైడేనే యూఎస్ మార్కెట్స్ హెవీగా క్రాష్ అయినాయి. ఫియర్ ఏంటో తెలుసా? మార్కెట్ 2 రోజులు హాలిడే. యూఎస్ అయితే వెనక్కి తగ్గట్లే, ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లే, ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గట్లే. అండ్ అయితే సీజ్ ఫైర్ కోసం ఇరాన్ వాళ్ళు యూఎస్ వాళ్ళకి సరెండర్ అవుతామని చెప్పినట్టు, సేమ్ టైం సారీ చెప్పినట్టు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటికీ కూడా క్షమించమని అడిగినట్టు చెప్తున్నారు. 200% ఇరాన్ దాన్ని అయితే ఖండించింది. మేము అట్లాంటి డిస్కషన్ ఎక్కడా కూడా చేయలేదు. అలాంటి సరెండర్ మెసేజెస్ కూడా మేము ఎవరికీ సెండ్ చేయలేదని ఇరాన్ క్లారిటీ ఇవ్వడంతో డౌ జోన్స్ నెగిటివ్ సైడ్ 1% కరెక్షన్ అయింది. నాస్డాక్ 1.6% నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయింది. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంకి జపాన్ మార్కెట్ అయితే 7% క్రాష్ అయింది. మీరు ఇక్కడ చూడండి, S&P 500 4.4. అలానే చైనా మార్కెట్స్ అన్నీ కూడా హెవీగా ఫాలో అవడం జరిగినాయి. యాక్చువల్గా ఏషియన్ మార్కెట్స్లోని సేమ్ టైం ఇండెక్స్ ఫ్యూచర్స్లో కూడా హెవీగా ఫాల్ రావడానికి కారణం ఏంటి? ఇక డవ్ అయితే 1100 పాయింట్స్ ఫాల్, నాస్డాక్ ఫ్యూచర్స్ అయితే 680 పాయింట్స్ ఫాల్, ఆల్మోస్ట్ 2%. S&P 500 విక్స్ 13% పెరిగింది, 30కి వెళ్ళిపోయింది. దిస్ ఎన్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ యొక్క రికార్డ్ హై ఇది. సో ఎప్పుడైనా కానీ యూఎస్ విక్స్ 30కి వెళ్ళిపోయిందంటే అది క్రాష్ ఇండికేషన్. సో ఇది ప్రెజెంట్ రైట్ నో మార్కెట్ని ఎక్కువగా ఫియర్ క్రియేట్ చేస్తుంది. అందుకే గిఫ్ట్ నిఫ్టీ 23,809. నేను ప్రీ మార్కెట్ టైటిల్ ఇవ్వడం కోసం గిఫ్ట్ నిఫ్టీ చెక్ చేసినప్పుడు 23,680 దగ్గర ట్రేడ్ అవుతుంది అప్పుడు. సో అప్పటికి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 900 పాయింట్లు గ్యాప్ డౌన్. మేబీ నేను ఇప్పుడు రికవరీ అయ్యి 800 పాయింట్సే చూపెడుతుంది. ఒకవేళ 9:15 మార్కెట్ ఓపెన్ అయిన టైంకి నేను వీడియో రిలీజ్ చేస్తాను కదా 8:00కి. ఈలోపు 9:15కి మార్కెట్ కానీ రిలీజ్ అయితే మేబీ ఆ గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది పెరగచ్చు కూడా. సో ఇది అనదర్ వన్. ఓకే, ఎందుకు మార్కెట్స్ ఇంతలా క్రాష్ అవుతున్నాయి? క్లియర్ కట్గా సింపుల్ అండ్ షార్ట్లో క్లారిటీగా చెప్తాను. దాని తర్వాత ఇరాన్ ఈ వార్ గెలవడానికి అవకాశం ఎందుకు ఉందనేది కూడా చెప్తాను. వరల్డ్ వార్ 3 అవుతుందా లేదా అనే దాని గురించి కూడా చెప్తాను. ఇండియన్ మార్కెట్ గురించి కూడా మాట్లాడతాను. ఫస్ట్ వన్, మార్కెట్స్ ఇంతలా క్రాష్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే యూఎస్ వాళ్ళు ఇరాన్ మీద అయితే మాత్రం అటాక్ చేశారు. యూఎస్ వాళ్ళు ఇరాన్ మీద ఎప్పటికప్పుడు అటాక్ చేస్తున్నారు కదా అని అనొచ్చు. యూఎస్ వాళ్ళు ఇరాన్ యొక్క ఆయిల్ రిఫైనరీస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే మాత్రం అటాక్ చేయడం జరిగింది. ఇరాన్కి లార్జెస్ట్ రిఫైనరీ ఆయిల్స్ ఉన్న ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఓకే, ఆ ప్లేసెస్లోని హెవీగా అటాక్ చేయడంతో అది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి కంప్లీట్ డిస్ట్రాయ్ కూడా అయిపోయింది. దాంతో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ చైనాకి అలానే జపాన్కి ఇట్లాంటి కొన్ని కంట్రీస్కి 25-30% ఆయిల్ సప్లై ఇచ్చే రిఫైనరీస్ని ఏవైతే ఉన్నాయో వాటిని కూల్ చేయడంతో చైనా మార్కెట్స్ హెవీగా క్రాష్ అవుతున్నాయి. ఈవెన్ జపాన్ మార్కెట్స్ కూడా హెవీగా క్రాష్ అవుతున్నాయి. అదే ముఖ్య కారణం మార్కెట్ అంతలా క్రాష్ అవడానికి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఆయిల్స్ ఇప్పుడు బేసిక్గా యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. బేసిక్గా వార్ అనేది ఒక మనిషిని చంపుకోవడం కాదు. వార్ అనేది ఏంటి అని అంటే వాళ్ళకి ఎకానమిక్ పరంగా వీక్ పాయింట్ని క్రియేట్ చేయడమే వార్ అనేది. నీ చేతిలో డబ్బులు ఉన్నంత వరకు నువ్వు యుద్ధం చేస్తావు. నీ చేతిలో డబ్బులు అయిపోతే ఆటోమేటిక్గా నువ్వు యుద్ధం చేయడం ఆపేస్తావు. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అవన్నీ ఆపేయాలి.
ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ కూడా అదే చేస్తుంది. ఇరాన్ మీద యూఎస్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇరాన్కి ఇప్పటికీ కూడా డబ్బులు రావడానికి కారణం ఏంటి? కేవలం వన్ అండ్ ఓన్లీ పాయింట్ ఆయిల్ రిఫైనరీస్. ప్రెజెంట్ రైట్ నో ఆ ఆయిల్నే కానీ కూలగొడితే దానికి వెళ్ళే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏ కంట్రీకి ఆయిల్ వెళ్తుందో అది ఆగిపోతుంది. అప్పుడు ఆ కంట్రీ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆగిపోయినప్పుడు డబ్బులు కూడా తగ్గించేస్తుంది, ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. ఇన్కమ్ ఆగిపోయిందంటే డెఫినెట్గా ఇరాన్ ఫైట్ చేయలేదు అని చెప్పి యూఎస్ వాళ్ళు వాటి మీద అటాక్ చేస్తున్నారు. సేమ్ టైం ఇరాన్ సైడ్ నుంచి ఎక్కడ కూడా వెనక్కి తగ్గము అనేటట్టు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నేను ఇరాన్ యొక్క లీడర్ ఇంటర్వ్యూ ఇచ్చింది నేను చెక్ చేశాను. సో అతను చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఇక్కడ క్లియర్గా చూడండి, మేమైతే మాత్రం వార్ను ఆపం. ఎందుకు అంటే మా దగ్గరున్న చాలామంది 12 రోజులు బట్టి యుద్ధం జరుగుతుంది. మేము అంటే మా కంట్రీలో ఉన్న హాస్పిటల్స్ని కూల్చేశారు వాళ్ళు, చిన్న పిల్లల్ని చంపేశారు, అండ్ అంతేకాదు మా సోల్జర్స్ని చంపేశారు, స్టూడెంట్స్ కాలేజీల్లో చదువుకుంటున్న కాలేజ్ స్టూడెంట్స్ని అండ్ అట్లానే చిన్న అమ్మాయిల్ని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చంపేశారు. దీనికి మేము ఎందుకు వెనక్కి తగ్గాలి? ఈ వార్ స్టార్ట్ అవ్వక ముందే సీజ్ ఫైర్కి మేము రెడీగా ఉన్నాము, అండ్ సేమ్ టైం కొన్ని కండిషన్స్ అగ్రిమెంట్ పరంగా మేము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కానీ మా మీద అటాక్ చేశారు, మా ప్రెసిడెంట్ని చంపేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ రైట్ నౌ మా ప్రెసిడెంట్ని ఎవరిని ఎన్నుకోవాలనేది ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తాడు? బికాస్ ట్రంప్ ఏం చెప్తాడంటే, సో ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ రైట్ నౌ సుప్రీం లీడర్, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ వాళ్ళ రెండవ కొడుకు ఖొమైనీ రెండవ కొడుకు అయితే మాత్రం ప్రెసిడెంట్ అయ్యిండు, దానికి ఎలక్ట్ అవ్వడానికి నాకు ఇష్టం లేదు, సో నేనే నాకు అది యాక్సెప్టబుల్గా లేదని ట్రంప్ చెప్తున్నాడు. అతను చెప్పడానికి ఎవరు? సో మేము అతన్ని అంగీకరించమని కూడా చెప్పారు. ఇంకోటి ఇరాన్ లీడర్ అరాగ్జీ అతని పేరు, అతను ఇంకోటి కూడా చెప్పిండు, రష్యా మీకు సపోర్ట్ చేస్తున్నారంటే రష్యా ఇప్పుడు నేను సపోర్ట్ చేయడం ఏంటి, పబ్లిక్లోనే ఉంది, అందరికీ తెలుసు కూడా, రష్యా దగ్గర నుంచి మేము వెపన్స్ తెచ్చుకుంటున్నాం, రష్యా మాకు సపోర్ట్ చేయడం అంటే ఈ వార్లో సపోర్ట్ చేస్తుందా లేదని పక్కన పెడితే ఎప్పటి నుంచో మా ఇద్దరి మధ్య రిలేషన్స్ బాగున్నాయి, మాకు ఆయుధాలు కూడా ఇస్తున్నారు, అండ్ సేమ్ టైం మా ఇద్దరి మధ్య కూడా చాలా స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకున్న రోజులు ఉన్నాయి. సేమ్ టైం వార్లో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో యూఎస్ షిప్స్ ఎక్కడ పార్క్ అయ్యి ఉన్నాయి, అండ్ అట్లనే యూఎస్ మిసైల్స్ ఏ ఏరియా నుంచి లొకేట్ చేసి మా మీద అటాక్ చేస్తున్నాయి అనేది రష్యా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఇస్తుందానంటే దాన్ని కొట్టిపారేశారు. సింపుల్ చెప్పాలంటే, సో ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే రష్యా కూడా సపోర్ట్ చేస్తుందనేటట్టే చెప్పారు, కానీ వార్లో ఇన్వాల్వ్ అవుతుందనేది ఒక క్లారిటీ అయితే మాత్రం ఇవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్స్ చేయబట్టి క్రూడ్ ప్రైస్ కూడా హెవీగా పెరిగిపోతుంది. ఈవెన్ మీరు ఇక్కడ చూస్తే బ్రెంట్ ఆయిల్ 23%, క్రూడ్ ఆయిల్ WTI 26% పెరిగింది. రైట్ నౌ ప్రపంచం మొత్తం కూడా ఇంకా ఈవీ సైడు, సోలార్ సైడు, ఎలక్ట్రానిక్ సైడు పెద్దగా టర్న్ అవ్వలేదు. ఈ టైంలోని ఆయిల్ అందరూ వాడుతున్నారు. ఈ టైంలో ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్స్ చేసుకుంటే మాత్రం ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. ఇరాన్కి 4 స్ట్రాటజిక్ పాయింట్స్ ఉన్నాయండి. సో అంటే డెఫినెట్గా ఇరాన్ చిన్నదే, ఇజ్రాయెల్ ఒక పక్క అటాక్ చేస్తుంది, సేమ్ టైం యూఎస్ ఒక పక్క అటాక్ చేస్తుంది. కానీ ఇరాన్ ఎలా సృష్టించాలనుకుంటుందనంటే మిగతా దేశాలకు కూడా దీన్ని చుట్టుముట్టేలా చేస్తుంది. ఫస్ట్ వన్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను వాళ్ళు బ్లాక్ చేశారు. దీనివల్ల ఇండియాకు ఆయిల్ ఆగిపోయింది, చైనాకు ఆయిల్ ఆగిపోయింది, తాయివాన్కి ఆయిల్ ఆగిపోయింది. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇంకోటి ఏం చేశారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోని యూఎస్ షిప్స్ని మాత్రమే మేము ఆపుతున్నామని క్లారిటీ ఇచ్చారా ఇరాన్ వాళ్ళు. కానీ మరి ఇండియా షిప్స్ వెళ్ళాలి అని అంటే యూఏఈ, సౌదీ అరేబియా ఇలాంటి ప్లేసెస్లో కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఆయిల్ రిఫైనరీస్ దగ్గర నుంచి ఆయిల్ పంపించడానికి వాళ్ళు సిద్ధం అవ్వాలి. వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఇరాన్ వాళ్ళు, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఇండియాకు వెళ్ళడానికి సహకరిస్తామని చెప్పి అక్కడ సౌదీ అరేబియాలోని, ఖటార్లోని, యూఏఈలో ఉన్న ఏదైతే ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయో వాటి మీద అటాక్స్ చేసేసారు. ఈవెన్ వాటి మీద అటాక్స్ చేయడంతో వాళ్ళు కంప్లీట్గా ఆయిల్ ప్రొడక్షన్ని తగ్గించేశారు. ప్రొడక్షన్ తగ్గించేస్తే డెఫినెట్గా ఆయిల్ అనేది వెళ్దు. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటో తెలుసా, వాళ్ళు ఇప్పుడు చేద్దాం అనుకుంటుంది యూఎస్ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తున్నారు. ఎయిర్ బేసెస్ కానీ డిస్ట్రాయ్ చేశారనుకోండి, యూఎస్కి డెఫినెట్గా ఇంకొక కంట్రీ సహకారం కావాలి. సో అప్పుడు ఇది ప్రెజెంట్ రైట్నో మూడో కంట్రీని ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4, ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడే అంటే నేను ఇది చెప్పడం కరెక్టా కాదు తెలియదు, వీరబ్రహ్మం గారు చెప్పినట్టు వాటర్ కోసం కూడా, మంచి నీళ్ళకి కూడా కొట్టుకుంటారు అనేటట్టు వస్తుంది ఒక రోజు అని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు మేబీ అది జరగడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇరాన్కి 4th బిగ్గెస్ట్ స్ట్రాటజీ అదే. సో డిసైలినేషన్ అని చెప్పేసి మీకు ఐడియా ఉండే ఉంటుంది. యూఏఈ, కంప్లీట్ యూఏఈ కంట్రీస్కి వాటర్ లేదు. యాక్చువల్గా గల్ఫ్ కంట్రీస్కి వాటర్ లేదండి, అదంతా కూడా ఎడారి ప్రాంతం. వాళ్ళు వాటర్ని ఏం చేస్తారంటే కంప్లీట్గా
ప్యూరిఫై చేసుకొని ఆ వాటర్ని వాడుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ ఆ డిసైలినేషన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేయబోతుంది. ఇది కానీ అటాక్ చేస్తే గల్ఫ్ కంట్రీస్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. అయితే ఒకటి, గల్ఫ్ కంట్రీస్ యొక్క వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఒకవేళ కానీ వాళ్ళు కూల్ చేస్తే మాత్రం గల్ఫ్ కంట్రీస్ అయితే యూఎస్ మీద ప్రెజర్ పెడుతుంది. ఏంటి, మీరు యుద్ధం ఆపరా లేదా వరల్డ్ వార్కే దారితీస్తుంది. ఇరాన్ బిగ్గెస్ట్ స్ట్రాటజీ ఇదే అండి. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్స్ మీద ఎంత నెగిటివ్ ఎందుకు కనపడుతుందంటే కారణం ఇదే. ప్రతి దేశానికి కావాల్సిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే మాత్రం ఇన్ఫ్లేషన్స్ పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ పెరిగింది అని అంటే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయరు. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోతే గోల్డ్ అండ్ సిల్వర్లో పెద్దగా మూమెంటం కనపడదు. అందుకే ఈరోజు సిల్వర్ 5% డ్రాప్ చూపెడుతుంది, గోల్డ్ 2% ఫాల్ చూపెడుతుంది. మోర్ ఓవర్ మన ఇండియన్ రూపీ పరంగా చూస్తే ప్రెజెంట్ రైట్ నౌ 92.285కి వెళ్ళింది. డాలర్ స్ట్రెంథన్ అయిపోతుంది, రూపీ వీక్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద రూపీస్ అన్నీ కూడా కరెన్సీస్ అన్నీ కూడా వీక్ అయిపోతున్నాయి. డాలర్ మాత్రం స్ట్రెంథన్ అవుతుంది. దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ రావు. అండ్ మోస్ట్లీ సేఫ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు వెళ్ళిపోతాయి. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ సేఫ్ కాదా అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా సేఫ్ కాదు. గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం వరల్డ్ వార్ కింద క్రియేట్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ పాయింట్, సో గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అదొక్కటే కూలగొట్టడం ఉండిపోయింది. అది కానీ కూలగొడితే వాటర్ నిల్వ అనేది వాటర్ సప్లై అనేది వాళ్ళకి ఆగిపోతుంది. వాటర్ సప్లై ఆగిపోతే గల్ఫ్ కంట్రీస్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. ప్రెజెంట్ రైట్ నో మార్కెట్లో ఫియర్ ఇదే స్టార్ట్ అయింది. అయితే యూఎస్ మీద ప్రెజర్ పడుతుంది, ఇరాన్ మీద యుద్ధం ఆపండి అని చెప్పి, లేదా ఇది ప్రపంచ యుద్ధాన్ని దారితీస్తుంది. చచ్చిపోయిన వాడికి చావే ఇంకా లాస్ట్ స్టెప్ అని అనుకునేటప్పుడు మొత్తం చుట్టుపక్కల ఉన్న అన్నింటికీ కూడా దాన్ని చుట్టేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒకటి జరుగుతుంది అనే స్ట్రాటజీ ఇప్పుడు ఇరాన్కి వచ్చింది. యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ అదే చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ స్ట్రాటజీ పరంగా స్టాక్ మార్కెట్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అని మీరు అడగచ్చు. ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం కంప్లీట్గా ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ అన్నింటిలో కూడా క్రాష్ అయితే కనపడుతుంది. నేను ఒక్కటి చెప్తాను, వరల్డ్ వార్ 2 మరీ వరల్డ్ వార్ అవుతుందా అని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ వార్ అవ్వదండి. ఎందుకంటున్నానంటే రష్యా కానీ చైనా కానీ ఇండియా కానీ వరల్డ్ వార్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళ సైడ్ నుంచి న్యూట్రల్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా హెవీ స్టేట్మెంట్స్ కనిపించట్లేదు. నార్త్ కొరియా వాళ్ళు యూఎస్కి వార్నింగ్ ఇచ్చారంటున్నారు కానీ అఫీషియల్గా నేను ఏ వెబ్సైట్లో కూడా చూడలేదు. నార్త్ కొరియాని పక్కన పెట్టేద్దాం. చైనా, ఇండియా, రష్యా కానీ ఇన్వాల్వ్ అయితే అండ్ సేమ్ టైం గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంది, చెప్పలేం. ఈ మూడు ఇన్వాల్వ్ అవ్వకపోతే మాత్రం మోస్ట్లీ వరల్డ్ వార్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి అని అంటే ప్రెజెంట్ రైట్ నో అన్ని కంట్రీస్ కూడా కరోనా నుంచి తేలుకొని గవర్నమెంట్ డెట్స్ పెంచుకుంటూ వచ్చాయి ఇప్పటి వరకు. ఎందుకంటే కరోనా నుంచి బయటపడడం కోసం గవర్నమెంట్ అప్పులు బాగా చేసేసింది. ఇప్పుడు రైట్ నో అన్ని గవర్నమెంట్స్ మీద కూడా డెట్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. దెర్ విల్ బీ వెరీ లెస్ ఛాన్సెస్ ప్రెజెంట్ రైట్ నో మార్కెట్స్లో వరల్డ్ వార్ క్రియేట్ అవ్వడానికి. కానీ ఫియర్ ఏదైతే ఉందో ఆ ఫియరే మార్కెట్ని ఎక్కువగా ట్రిగ్గర్ చేస్తాయి. అందుకే హెవీ ఫాల్ కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి, లోవర్ సర్క్యూట్స్ ఈరోజు చాలా స్టాక్స్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ టైంలో కేవలం లార్జ్ క్యాప్స్లో బాగా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేయండి. ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫార్మా వైపు వెళ్ళడానికి ప్రయత్నించండి. సెకండ్ వన్ వచ్చేసరికి క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు వెళ్ళండి. మోనోపోలీ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయి వాటి వైపు వెళ్ళడానికి ట్రై చేయండి. బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయి వాటి వైపు వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే ఇవి కన్ఫామ్గా నీడ్ అనమాట. ఇండియాలోనే పక్కాగా నెసెసిటీ ఉన్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటి వైపు టర్న్ అవ్వండి. మీరు స్టార్టప్ కంపెనీలు, స్మాల్ క్యాప్ కంపెనీస్, ఎస్ఎంఈ కంపెనీస్కి వెళ్తే అవి ఇలాంటి బీరిష్ మార్కెట్స్ టైమ్స్లోని చాలా హెవీగా ఫాల్ అనేది కనపడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ మీ పోర్ట్ఫోలియోని న్యూట్రల్గా చూపించే స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్. ఈ 4 డిఫరెంట్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్. ఇంకోటి, గోల్డ్ అండ్ సిల్వర్స్లో ఫ్యూచర్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు మన డీమ్యాట్ అకౌంట్స్ కన్నా నేను డెల్టా ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి, ఇందులో మీకు కంటిన్యూస్గా గోల్డ్ అండ్ సిల్వర్లో 24/7 ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా గోల్డ్ ఏం జరుగుతుంది, సిల్వర్ ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఇందులో ట్రేడ్ చేసుకోవడం కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఫ్రైడే తీసుకొని మండే వరకు ఆ ఫ్యూచర్స్ని క్యారీ చేసి ఏం జరుగుతుంది అనేది చూసుకునే దానికన్నా ఫ్రైడే ఒకవేళ మార్కెట్స్ క్రాష్ అవుతుందంటే మినిమం స్టాప్ లాస్తో ట్రిగ్గర్ చేసుకొని మీరు ఎగ్జిట్ అయినా చేసేయచ్చు. గోల్డ్లో కూడా 50 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది. సేమ్ టైం సిల్వర్లో కూడా మీకు ఇక్కడ 50 టైమ్స్ లెవరేజ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈజీగా మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. ఎవరైనా కానీ గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద
కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చింది ఏదైతే ఉందో ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. మోరోవర్ మీ అందరికి ఇంకోటి కూడా చెప్పాలి, భయపడద్దు. మార్కెట్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్రాష్ అనేది చాలా టైమ్స్లో కనిపించింది. అయితే ఇది కొంచెం సీరియస్ అనేది నేను చెప్తాను. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడున్న నిఫ్టీ 50 లెవెల్ రీసెంట్గా ఉన్న లెవెల్ వరకు కూడా ఫాలో అవ్వలేదు. కానీ పోర్ట్ఫోలియోలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో హెవీ కరెక్షన్ ఏదైతే వస్తుందో అది తర్వాత ఆపర్చునిటీగా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఏదైతే ఫాలో అయిందో ఇంకా ఆల్ టైమ్ హైక్ దగ్గరలోనే ఉంది. ఈ ఫాల్ 10,800 10,650 వచ్చినంత వరకైనా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఎన్ని డేస్లో వస్తుందని చెప్పలేం. ఇదే వార్ కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్గా 4-5 రోజుల్లోనే ఈ వీక్లోనే ఈ లోకి వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం చాలా హై ఉన్నాయి. ఇది నా సైడ్ నుంచి అయితే మాత్రం అప్డేట్. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన అర్థమైనాయి అనుకుంటున్నా. నేను చెప్పిన స్టాక్స్ మీద మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. యావరేజ్ చేయాలనుకుంటే లార్జ్ క్యాప్కి 5%, మిడ్ క్యాప్కి 10%, స్మాల్ క్యాప్కి 15% యావరేజ్ చేయడానికి అయితే మాత్రం ప్రయత్నించండి. అండ్ మోర్ ఓవర్ యావరేజ్ చేయడానికి మనీ లేకపోతే జస్ట్ వెయిట్ చేసి చూడండి అంతే తప్ప మరి యావరేజ్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేయొద్దు. దిస్ ఈజ్ అనదర్ వన్. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో చెప్తాను. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.